డిఫరెంట్ పర్సన్స్ నుంచి మనం ప్రెజెంటేషన్ తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని ప్రతిసారి నేను చెప్తుంటా. సో ఆ విధంగా ఈ రోజు వన్ మోర్ లీడర్ మనకి ప్రెజెంటేషన్ చేయబోతున్నారు. సో ఇక 8:35 అయింది, లేట్ చేయకున్నట్లుగా సో ఆ లీడర్ ని ఇన్వైట్ చేస్తున్నా. సంతోష్ సార్, ప్లీజ్ వెల్కమ్ అండ్ గివ్ మీ ద వాల్యుబుల్ సెక్షన్ టు బిహాఫ్ ఆఫ్ ఆల్ టీమ్ మెంబర్స్. ఐఎమ్ ఇన్వైటింగ్. Thank you very much, sir. Thank you very much. Very good evening, friends. అందరికీ నమస్కారం. చాలా ముఖ్యమైన విషయాలు యూనిట్ వర్స్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాను. అయిపోయిన వెంటనే మీకు కొన్ని విషయాల గురించి ప్రెజెంటేషన్ కంప్లీట్ చేసుకున్నాక మనం డిస్కస్ చేద్దాం. మరొకసారి అందరికీ మెటాఫోర్స్ జూమ్ మీటింగ్కి, మెటాఫోర్స్ ఆన్లైన్ క్లాసెస్కి స్వాగతం అండి. ముందుగా నేను ఎవరో తెలియని వాళ్ళకి పరిచయం చేసుకుంటాను. నా పేరు సంతోష్ అని, నేను హైదరాబాద్లో ఉంటాను. స్వతహాగా ఒక మ్యాథమెటిక్స్ టీచర్ని. మెటాఫోర్స్ రాకముందు వరకు టీచింగ్ ఫీల్డ్లో ఉండి, మెటాఫోర్స్ వచ్చిన తర్వాత టీచింగ్ ఫీల్డ్కి స్వస్తి చెప్పి మెటాఫోర్స్ ఫుల్ టైమ్గా 2 సంవత్సరాల అంటే డే 1 నుంచి ప్రయాణం చేస్తున్నాను మెటాఫోర్స్లో. సో అక్కడ మిస్ అయిన టీచింగ్ని ఇక్కడ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. కొత్త టాపిక్స్, కొత్త వాళ్ళతో, కొత్త విషయాలతో. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పటికప్పుడు చెప్పడానికి. సో ఈరోజు మనకి చాలా ముఖ్యమైన విషయాలు. అదేంటంటే మనకి ఇన్నర్ వ్యాలెట్లో కావచ్చు, లేదంటే ఇంటర్ఫేస్లో కావచ్చు, వచ్చినటువంటి అప్డేట్స్ని, యూనిట్ వర్క్స్కి సంబంధించిన అప్డేట్స్ కాబట్టి వాటిని యూనిట్ వర్క్స్కి సంబంధించినటువంటి ప్లాన్ ప్రెజెంటేషన్స్తో పాటు కంటిన్యూ చేసుకుందాం. యూనిట్ వర్క్స్లో చాలా మార్పులు వచ్చాయండి. యూనిట్ వర్క్స్ అనేది మెటాఫోర్స్లో ఉన్నటువంటి ఒక కీలకమైన ప్లాట్ఫామ్. సో మనందరికీ తెలిసిందే, యూనిట్ వర్క్స్ మనకి మొదలైంది ఏప్రిల్ 24, 2023 లాంచ్ అయినప్పుడు. ఏదైతే దీంతో పాటు అనుసంధానంగా లాంచ్ అయినటువంటి ఫోర్స్ కాయిన్ ఉందో, ఆ ఫోర్స్ కాయిన్తో పాటు యూనిట్ వర్క్స్ అనేది రావడం జరిగింది. సో డే 1 రోజు వచ్చినప్పుడు మనకు దీంట్లో అర్థం చేసుకోవడానికి చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. వాటిని రెండు విధాలుగా మనం డివైడ్ చేసుకుందాం. ఒకటి, నేను జస్ట్ యూనిట్ వర్క్స్లో రెఫరెన్స్లు ఏమీ చేయకుండా నాకు నేనుగా యూనిట్ వర్క్స్లోకి ఎంటర్ అయితే నాకు కలిగేటువంటి లాభాలు ఏంటి, ఇది మొదటి విషయం అయితే. రెండో విషయం, నేను యూనిట్ వర్క్స్లో టీమ్ చేసుకోవడం వల్ల నాకు కలిగేటువంటి లాభాలు ఏంటి, ఈ రెండుటి పాయింట్స్ని మనం చాలా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యూనిట్ వర్క్స్లో మీకు క్లాసిక్ గురించి నిన్న మొన్న అంటే ఈ వీక్లో మీరు వినే ఉంటారు కాబట్టి, క్లాసిక్లో కొన్ని అంశాలని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే అది మనకి యూనిట్ వర్క్స్లో ఉన్న విషయాలతో మ్యాచ్ అవుతుంటాయి అన్నమాట. సో అంటే క్లాసిక్లో S6 ఎలాగైతే ఉంటుందో, యూనిట్ వర్క్స్లో కూడా అలాంటి ఫీచర్స్తో, అలాంటి ఫెసిలిటీస్తో, అలాంటి ఆబ్జెక్ట్స్తో మనకి ఇక్కడ ఉంటాయండి యూనిట్ వర్క్స్లో. సో యూనిట్ వర్క్స్ ముఖ్యంగా మనకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పటి వరకు లాంచ్ అయినటువంటి మెటాఫోర్స్లో లాంచ్ అయినటువంటి ముఖ్యమైన ప్లాట్ఫామ్స్, క్లాసిక్ టాక్టైల్ కానీ, యూనిట్ వర్క్స్ కానీ, మెటాఫోర్స్ కాయిన్ కానీ, NFT కానీ, ఆ తర్వాత దీనికి అనుసంధానంగా మనకు వచ్చినటువంటి ఫోర్స్ కాయిన్ లాంచింగ్, HMFSలు, ఇవన్నిటిని పక్కకు పెడితే ఉన్నటువంటి 4 ప్రధానమైనటువంటి ప్లాట్ఫామ్స్లో ఈ యూనిట్ వర్క్స్ అనేది ఒకటి. ఈ యూనిట్ వర్క్స్ అండ్ టాక్టైల్, ఈ రెండు ఇప్పటి వరకు మనకున్న మెటాఫోర్స్లో ప్లాట్ఫామ్స్లో బిజినెస్ కోసం లాంచ్ చేసినటువంటి ప్లాట్ఫామ్స్ ఇవి. ఇంకొకటి, టీంని పెంచుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్, లేదా మెటాఫోర్స్ కమ్యూనిటీని పెంచడానికి ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్. ఈ యూనిట్ వర్క్స్లో మనకి
ఇందాక మీకు చెప్పినట్లుగా 2 విధాలని చెప్పాను కదా. ఒకటి, నేను బిజినెస్ చేయకుండా ఓన్లీ నాకు నేనుగా యూనిట్ వర్క్స్‌లోకి ఎంటర్ అయ్యి రెగ్యులర్‌గా లేదా యాక్టివ్ స్టేజ్‌లో ఉండడం వల్ల నాకు కలిగేటువంటి లాభాలు, నేను బిజినెస్ చేసుకోవడం వల్ల ఉన్నటువంటి లాభాలు, ఈ రెండిటిని చాలా క్లియర్‌గా తెలుసుకున్నాను. సో, ఇందులో అండి మొట్టమొదటిది యూనిట్ వర్క్స్‌లో మనకి యూనిట్ వర్క్స్‌లో మొత్తం మనకి 9 రకాల లెవెల్స్ ఉంటాయండి. ఈ 9 రకాల లెవెల్స్‌ని ఈ యూనిట్ వర్క్స్ టర్మినాలజీ పదజాల ప్రకారంగా టైర్స్ అని అంటారు. ఓకే. మొదటి టైర్, రెండవ టైర్ అండ్ మొదటి లెవెల్, రెండవ లెవెల్ ఇట్లా. అయితే ఈ 9 టైర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 9 టైర్స్‌ని ఒకేసారి కొనాలా? లేదా నాకు ఏ టైర్ నచ్చితే ఆ టైర్ కొనుక్కోవచ్చా? ఈ విషయం మీద ఒకసారి మనం డిస్కస్ చేస్తే, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏ టైర్ అయినా మీరు కొనాలి అంటే, దానికంటే ముందున్నటువంటి టైర్ వరకు మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకి నేను 5వ టైర్ వరకు లేదా 6వ టైర్ వరకు సరిపడా డబ్బులు నా దగ్గర ఉన్నాయి అని అనుకున్నప్పుడు, నాది 6వ టైర్ నేను కొనుక్కుంటాను అంటే, అంతకు ముందున్నటువంటి 1-5 టైర్లు నేను కొనుక్కొని ఉండాలి. సింపుల్‌గా చెప్పాలంటే నేను యాక్టివేషన్ చేసుకొని ఉండాలి. అలా యాక్టివేషన్ చేసుకోవాలంటే ఎంత అమౌంట్ అవుతుంది అన్నప్పుడు, ఇక్కడ మనం చూడొచ్చు. ప్రెజెంట్ ఒకటవ టైర్‌కి $50, రెండవ టైర్‌కి 100, మూడవ టైర్‌కి 200, నాలుగవ టైర్‌కి 400, ఇలా ఐదవ టైర్‌కి 8, ఆరవ టైర్‌కి 1600, ఏడవ టైర్‌కి 3200, ఎనిమిదవ టైర్‌కి 6400, తొమ్మిదవ టైర్‌కి 1200. 12,800 డైస్. ఒక డై డాలర్‌తో సమానమే. డాలర్స్ ఖర్చవుతుంది. అయితే ఈ ప్రైస్ అనేది మారుతుందా? అంటే ఈ ప్రైస్ ఏదైతే ఉందో టైర్స్‌కి అయ్యే ఖర్చు, టైర్స్‌కి అయ్యే కాస్ట్ ఏదైతే ఇక్కడ మెన్షన్ చేసుందో, ఇది ఎప్పటికీ మారదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయితే ఎక్కడ మార్పు ఉంటుందంటే, డాలర్‌లో ఉన్నటువంటి వాల్యూ కొంచెం పెరగడం, తగ్గడం. రూ. 1 పెరగడము, రూ. 1 తగ్గడము. అలా పెరుగుతూ, తగ్గుతూ ఉండడం వల్ల మనకు ఆ యాక్టివేషన్‌కి అయ్యే ఖర్చులో కొంత వ్యత్యాసం ఉంటుంది తప్ప, మనకి ఈ టైర్‌లకి అయ్యేటువంటి యాక్చువల్ కాస్ట్ డాలర్ రూపంలో మారదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇకపోతే ఈ టైర్‌ని నేను కొనుక్కోవడం వల్ల ప్రెజెంట్ నాకు కలిగేటువంటి లాభాలేంటి? మొట్టమొదటి విషయం అండి, అందరూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. టైర్ 1 నేను యాక్టివేషన్ చేసుకోవడం వల్ల, అంటే $50 పెట్టి నేను యాక్టివేషన్ చేసుకోవడం వల్ల నాకు కలిగేటువంటి లాభం మొట్టమొదటిది. దీనిలో సగం అంటే $50లో సగం $25 నాకు ఒక చిప్. ఆ చిప్‌ని మనకు అర్థం కావడానికి కీ అంటే ఒక తాళం చెవి లాంటిది. ఓకే. దేనికి తాళం చెవి అంటే, ప్రెజెంట్ యూనిట్ వర్క్స్‌లో మనకున్నటువంటి ట్రెండింగ్ ప్లాట్‌ఫార్మ్ ఏదైతే లాంచ్ అయిందో, బిట్ ఫోర్స్ టోకెన్‌కి సంబంధించి ఏదైతే మనకి ఆ ప్లాట్‌ఫార్మ్ లాంచ్ అయిందో, దీనికి అంటే ఆ బిట్ ఫోర్స్ టోకెన్స్ మనం సంపాదించుకోవడానికి, మనకు రావడానికి మనకున్నటువంటి ఒక తాళం చెవి. లేదంటే నాకున్నటువంటి ఒక ఎలిజిబిలిటీ, నాకున్నటువంటి ఒక అర్హత. అది నేను సంపాదించుకోవడానికి నాకు ఒక అర్హత లాంటిది. ఇందులో 25 అంటే $25 సగం. టైర్ 1లో $25 $50లో సగం. దీనితో నాకు ఒక చిప్ అనేది నాకు రావడం జరుగుతుంది. ఓకే. ఇక మిగిలినటువంటి $25 ఏవైతే ఉన్నాయో, ఈ $25 అనేది పైనున్నటువంటి అంటే నాకు పైనున్నటువంటి 5 అప్లైనర్స్. నా పైనటువంటి 5 అప్లైనర్స్ అంటే ఎవరండి? ఉదాహరణకి నేను. నా పైన నన్ను రెఫర్ చేసిన పర్సన్, అతన్ని రెఫర్ చేసిన పర్సన్, అతన్ని అలా నాకు పైనున్నటువంటి 5 అప్లైనర్స్‌కి ఈ $25 అనేవి డిస్ట్రిబ్యూషన్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ జరిగేటప్పుడు 5 అప్లైనర్స్, ఈ 5 అప్లైనర్స్‌లో నా రెఫరెన్స్‌లు ఉండొచ్చు. నన్ను రెఫర్ చేసిన పర్సన్‌తో పాటు ఇంకా నన్ను రెఫర్ చేయని వాళ్ళు గూడా ఉండే అవకాశం ఉంటుంది. అది ఎలా ఉంటుంది? ఏంటనేది మనం కొంచెం క్లియర్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఈ ప్రొసీజర్ అనేది, ఈ పద్ధతి అనేది ప్రతి టైర్‌లో జరుగుతుంది. అంటే రెండో టైర్‌కి $100 ఖర్చయితే, ఈ $100లలో సగం అంటే $50 నాకు
ఒక చిప్ వస్తే మిగిలిన $50 ఐదుగురు అప్లైనర్స్ కి డివైడ్ అవ్వడం జరుగుతుంది. అది ఎంత డివైడ్ అవుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం మరొకటి ఏంటంటే, ఫస్ట్ టైర్ లో సగం అంటే $25 ఒక చిప్ వస్తే, రెండవ టైర్ లో $50 మరొక చిప్ వచ్చినప్పుడు, రెండు చిప్స్ ఒకేలాగా కనిపించిన చూడ్డానికి డిజిటల్ గా ఆ రెండిటి వాల్యూలో తేడా ఉంటుంది. ఓకేనా? అదే విధంగా అంటే తేడా అంటే ఒకటవ టైర్కి వచ్చే ఆ చిప్ కంటే రెండవ దాని విలువ ఎక్కువ, రెండో దానికంటే మూడో దానికి ఎక్కువ. ఇలా 9 టైర్ల వరకు చిప్స్ అనేది వస్తే ఒకదానికంటే ఒకదాని విలువ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మరి మనకు ఒక డౌట్ రావచ్చు, నేను ఎన్ని చిప్స్ కొనాలి, ఎన్ని కొనుక్కోవచ్చు అనే ఒక విషయం మీద కూడా మనం ఒక క్లారిటీ తీసుకుందాం. ఇక్కడ అండి ఆ విషయం అర్థం చేసుకునే కంటే ముందు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మనం యాక్టివేషన్ చేసుకున్నటువంటి ఈ టైర్ ఏదైతే ఉంటుందో దీని వ్యాలిడిటీ అనేది 30 రోజుల వరకు మాత్రమే ఉంటుంది. అంటే ప్రతి 30 రోజులకు ఒకసారి దీన్ని మళ్ళీ మనం యాక్టివేషన్ చేసుకోవాలి. అంటే మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే రెన్యువల్ చేసుకోవాలి, రీయాక్టివేషన్ చేసుకోవాలి. మన మెటాఫోర్స్ భాషలో అయితే ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. అదే ఇందాక మీకు చెప్పినట్లుగా ఎక్స్టెన్షన్ చేసుకోవడం వల్ల నాకు కలిగే లాభాలు ఏంటి? ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసుకోవడం వల్ల మనం ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాను నేను. ఇక్కడ మీకు కనిపిస్తున్న విధంగా ఓకే, మన సెంటర్లో మనం ఉన్నాం కదండి. సెంటర్లో మనం ఉండి మన చుట్టూ 5 ఆర్బిట్స్లలో 5 కక్షల్లో, కక్ష మొదటి ఆర్బిట్లో 2, తర్వాతి ఆర్బిట్లో 4, తర్వాత ఆర్బిట్లో 8, 4 ఆర్బిట్లో 16, 5 ఆర్బిట్లో 32, మొత్తం కలిపి 5 ఆర్బిట్స్ లో కలిపి 62 మంది నాకు ఇక్కడ ఒక టీమ్ గా ఫామ్ అవుతారు. ఇందాక మీకు అదే కంపారిజన్ చేశాను. S6 క్లాసిక్ లో 6 టీమ్ గా ఫామ్ అవుతారు, ఇక్కడ 62 మెంబర్స్ టీమ్ గా ఫామ్ అవుతారు. కానీ అక్కడ అది ఆటోమేటిక్ గా రీబర్త్ అవుతే ఇక్కడ ఆటోమేటిక్ గా రీబర్త్ అయ్యేది ఉండదు. ఒకసారి టీం ఫామ్ అవుతాయి 62 మంది, అక్కడతో మనకి ఆ టైర్ అనేది ఆగిపోవడం జరుగుతుంది. ఆ టైర్ అంటే ఆ 5 ఆర్బిట్లో ఉన్న టీం దగ్గర నుంచే మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. అయితే ఈ 5 ఆర్బిట్లలో ఉన్నటువంటి 62 మంది ఓకే, ఒకవేళ మీకు టీమ్‌గా ఫామ్ అయ్యి, ఆ టీమ్‌గా ఫామ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. అయితే ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది మీకు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇందాక మీకు చాలా క్లియర్‌గా చెప్పాను. ఈ టైర్ కాస్ట్‌లో ఏదైతే సగం 25% మనకి చిప్ రావడానికి ఉపయోగపడుతుందో, మిగిలిన $25 తోటి మన పైన ఉన్నటువంటి 5 అప్లైనర్స్‌కి డిస్ట్రిబ్యూషన్ అవుతుందని చెప్పాను కదా! ఆ డిస్ట్రిబ్యూషన్ అయ్యేదే ఇక్కడ మనకి కనిపిస్తుంది. అంటే ఎంత డిస్ట్రిబ్యూషన్ అవుతది? 25 లోంచి ఫస్ట్ టైర్‌లో $25 లోంచి 15% 15% చొప్పున పైనున్నటువంటి 5 అప్లైనర్స్‌కి డిస్ట్రిబ్యూషన్ అవ్వడం జరుగుతుంది. సో, 15% 5కి డిస్ట్రిబ్యూషన్ అంటే 75% అండి. 75% ఆ $25లలో 75% డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, ఆ $25లో 75% డిస్ట్రిబ్యూషన్ అయితే మిగిలిన 25% ఎక్కడికెళ్తుంది అని. అది కూడా డిస్ట్రిబ్యూషన్ అవుతుందండి. ఎట్లా అదెంత డిస్ట్రిబ్యూషన్ అవుతుందంటే, ఈ 5గురిలో మనకు పైన ఉన్నటువంటి 5గురు ఎవరైతే ఉంటారో, ఈ 5గురు డిస్ట్రిబ్యూషన్ జరిగినప్పుడు వాళ్ళల్లో మనకున్నటువంటి డైరెక్ట్ రెఫరెన్స్ ఎవరైతే ఉంటారో, ఈ డైరెక్ట్ రెఫరెన్స్‌కి 10% ఓకే. అతని ఆ పైనున్నటువంటి డైరెక్ట్ రెఫరెన్స్‌కి 7%, అతనికి పైనున్నటువంటి డైరెక్ట్ రెఫరెన్స్‌కి 4%, అతని పైనున్నటువంటి డైరెక్ట్ అప్లైనర్‌కి ఇంకొక 4% ఇలా డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ 10, 7, 4, 4 కలుపుకుంటే 25%. సో, ఇక్కడ మనకు క్లియర్‌గా అర్థం కావాల్సిందేంటంటే, మన ఈ 5గురు అప్లైనర్స్ మన రెఫరెన్స్ అంటే మనల్ని రెఫర్ చేసిన అప్లైన్ ఉన్నట్లయితే అతనికి 15+10 25%, అతన్ని రెఫర్ చేసిన పర్సన్‌కి 15+7 22%, అతన్ని రెఫర్ చేసిన పర్సన్‌కి 15+4, అతన్ని రెఫర్ చేసిన పర్సన్‌కి 15+4 అలా టోటల్‌గా 100% అనేది ఆ టైర్ యొక్క కాస్ట్‌లో $25 డిస్ట్రిబ్యూషన్ అవ్వడం జరుగుతుంది. టైర్ ఎంత విలువతో వచ్చిందనే దాంతో సంబంధం లేకుండా ప్రతి టైర్‌కి ఇదే ప్రొసీజర్ ప్రకారంగా, ఇదే పర్సెంటేజ్ ప్రకారంగా మనకి అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూషన్ అవ్వడం జరుగుతుంది.
ఇక్కడ ఇంకొక విషయం అంటే ఇందాక మీకు చెప్పాను కదా, నాకు నేను టీం చేసుకోకపోయినా నేను టైర్ని ఎప్పటికప్పుడు ప్రతి నెల 30 డేస్కి ఒకసారి రెన్యువల్ చేసుకోవడం వల్ల నాకు కలిగే లాభాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను ఇప్పుడు యాక్టివేషన్ చేసుకొని ఈ 30 డేస్ తర్వాత మళ్ళీ నేను రెన్యువల్ చేయాలంటే నేను టైర్ వన్ని మళ్ళీ నాకు అంతే ఖర్చు అవుతుంది కదా అంటే అంత ఖర్చు కాదండి. ఇక్కడ ఎంత ఖర్చు అవుతుందంటే మొదటిసారి మాత్రమే మనకి ఆ ఫుల్ అమౌంట్ అంటే $50 మనం ఫస్ట్ టైం అంటే యాక్టివేషన్ చేసుకుంటాము. ఆ తర్వాత నెల నుంచి రెన్యువల్ చేసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు మనం దాంట్లో 20% అమౌంట్ టైర్ 1లో అయ్యే ఖర్చులో 20% అంటే టైర్ 1 ఎంత అండి $50 దాంట్లో 20% అంటే $10 మనం టైర్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటాం. అయితే ఇక్కడ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన లేదా గుర్తు పెట్టుకోవాల్సిన ఒక మంచి అప్డేట్ ఏంటంటే కొన్ని రోజుల వరకు మాత్రమే అంటే కొన్ని రోజుల క్రితం వరకు మాత్రమే మనం ఈ $10 20% విలువైనటువంటి $10 మనం టైర్ని ఎక్స్టెన్షన్ రెన్యువల్ చేసుకోవడం జరిగింది. ఆ $10 అనేది కాస్త మనకి ఆగిపోయి ఆ $10 విలువైనటువంటి ఫోర్స్ కాయిన్ తోటి మనకి ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. దాంతోనే అయ్యేది మనకి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మొదటి దశలో టైర్ని ఎక్స్టెన్షన్ చేసుకునేటప్పుడు 20% అంటే $10 తోటి ఎక్స్టెన్షన్ రెన్యువల్ చేసుకునే వాళ్ళం. అది కాస్త మారి ఆ $10 కాకుండా $10 విలువైనటువంటి ఫోర్స్ కాయిన్ తోటి మనకి ఎక్స్టెన్షన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు అది కూడా మార్పు చెంది $10 అంటే $10 విలువైనటువంటి ఫోర్స్ కాయిన్ కాకుండా అంతే విలువైనటువంటి హెచ్ఎంఎఫ్ఎస్ హోల్డ్ మెటాఫోర్స్ అనే కాయిన్ తోటి మనకి ఇప్పుడు ఎక్స్టెన్షన్ అవుతుందండి. సరే, నాకు ఈ ఎక్స్టెన్షన్ ఈ హోల్డ్ ఎంఎఫ్ఎస్ ఎలా వస్తుంది అనే విషయం మనకు ఒక చిన్న స్టేట్మెంట్ లో తెలుసుకుందాం. మన ఫోర్స్ కాయిన్స్ ని మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ పెరగడానికి, ఎక్కువగా ప్రైస్ పెరగడానికి ఉన్నటువంటి అంటే జరిగేటువంటి ఈ పరిణామాల్లో హోల్డింగ్ అనేది ఒక ప్రక్రియ. ఈ ఈ ప్రక్రియలో మన ఫోర్స్ కాయిన్స్ ని మనం హోల్డ్ చేసుకుంటాం. ఈ హోల్డ్ ఎన్ని రోజులు చేసుకుంటామంటే 21 డేస్ నుంచి మొదలు పెట్టుకొని 200 డేస్ వరకు 21 రోజుల నుంచి 200 రోజుల వరకు మనం హోల్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే మొదటి 21 రోజులలో మనకు వచ్చేటువంటి హోల్డ్ కనుక చేసుకుంటే ఈ ఫోర్స్ కాయిన్ అనేది హెచ్ఎంఎఫ్ఎస్ 1 గా మారుతుంది. హెచ్ఎంఎఫ్ఎస్ అంటే హోల్డ్ మెటాఫోర్స్ అండి. 1 గా మారుతుంది. అంటే ఆ 21 దశలో మనకు ఉండేటువంటి ఫోర్స్ కాయిన్ ని హెచ్ఎంఎఫ్ఎస్ 1 గా అంటారు. ఆ 21 డేస్ లో కనుక మనం దాన్ని విత్డ్రా చేసుకోకుండా అలాగే కనుక ఇంకా హోల్డ్ పెడితే ఇంకొక 22 రోజులు అంటే 21 డేస్ ప్లస్ 22 డేస్ అలాగా ఇంకా దాన్ని పెంచుకుంటే ఇంకొన్ని రోజులు 22 రోజులు కనుక ఆగితే హెచ్ఎంఎఫ్ఎస్ 2 గా, అలాగే ఇంకా 24 రోజులు ఆగితే హెచ్ఎంఎఫ్ఎస్ 3 గా, అలా 26 రోజులు ఆగితే హెచ్ఎంఎఫ్ఎస్ 4 గా, ఇలా మనకి డేస్ పెరుగుతూ పోతున్న కొద్దీ హెచ్ఎంఎఫ్ఎస్ 1 గా ఉన్నది 2 గా, 2 ఉన్నది 3 గా, 3 ఉన్నది 4 గా మార్పులు జరుగుతూ ఉంటాయి. సో 1 కి 2 కి 2 కి 3 కి 3 కి 4 కి వాల్యూస్ అండి చాలా వాల్యూ ఒకదానికంటే ఒకటి విలువ ఎక్కువగా ఉంటుంది. ఆ విలువల్లో జరిగినటువంటి మార్పుల్ని మనం ఈ రోజు చాలా క్లియర్ గా ఇన్నర్ వ్యాలెట్ లో యూనిట్వర్స్ లో మనం చాలా క్లియర్ గా మనం ఫోర్స్ డిఎక్స్ లో కూడా చూస్తున్నాం. ఇంకొంత సమయంలో మీకు ఆ విషయాల మీద కూడా మీకు కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో కమింగ్ బ్యాక్ టు యూనిట్వర్స్ అండి. సో ఇప్పుడు మనం ఆ హోల్డ్ చేసుకున్నటువంటి ఫోర్స్ కాయిన్స్ తోటి ప్రతి నెల మనం టైర్స్ ని ఎక్స్టెన్షన్ చేసుకుంటాం. సో కమింగ్ టు నాకున్న బెనిఫిట్స్, ఇక్కడ నేను ఈ 5 ఆర్బిట్స్లలో ఏదైతే నేను ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నానో ప్రతి నెల, ఇక్కడ ఈ 62 మంది ఎవరైతే ఉన్నారో ఈ 62 మంది టీం ఫామ్ కావడానికి నేను నాతో పాటు నా డౌన్ లైన్ అంటే ఉన్నటువంటి 2 అవకాశాలు మాత్రమే కాకుండా నాకు పైన ఉన్నటువంటి 5 అప్లైన్స్, అదే విధంగా నాకు క్రాస్ లైన్స్ కూడా ఉంటారు కదా, 5 క్రాస్ లైన్స్ దగ్గర నుంచి కూడా నాకు ఈ ఆర్బిట్స్ అనేది ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక స్టార్ ఏంటంటే కండిషన్ అప్లై ఏంటంటే నేను నా డౌన్ లైన్ ఎలాగైతే యాక్టివ్ గా వర్క్ చేసుకుంటూ ఉంటానో నా అప్లైన్
అంటే అది అప్లైన్ నాకు డైరెక్ట్ రెఫరెన్స్ అయి ఉండొచ్చు, వేరే వాళ్ళ కింద కూడా స్పిల్ ఓవర్ అయి పడవచ్చు. కాబట్టి ఆ పడ్డ పర్సన్ లేదా నా క్రాస్ లైన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు యాక్టివ్ గా ఉన్నారా లేరా అని దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. నేను యూనిట్ వర్క్స్ లోకి ఎంటర్ అయిపోయాను, టైర్స్ యాక్టివేషన్ చేసుకున్నాను, నాకు స్పిల్ ఓవర్స్ ఖచ్చితంగా రావాలి, అది నా హక్కు అంటానికి ఉండదు. సో ఈ కండిషన్స్ లోబడి ఎవరు వర్క్ చేయని వాళ్ళ కింద మనం పడి స్పిల్ ఓవర్ అయ్యి, లేదంటే నేను ఎవరిని వర్క్ చేయని పర్సన్ ని రెఫర్ చేసి నేను వర్క్ చేయకుండా ఉండి నాకు టీం రావట్లేదు, స్పిల్ ఓవర్ రావట్లేదు అంటే మాత్రం కుదరదని. ఇక్కడ ఎక్కడో అక్కడ వర్క్ జరుగుతుండాలి, అప్పుడే టీం ఫామ్ అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఎలాగైతే నా ఉదాహరణకి ఈ 62 మందిలో నేను మంచి అప్లైన్ కిందనే స్పిల్ ఓవర్ అయిపడ్డాను. నా రెఫరెన్స్ పర్సన్ కూడా మంచిగా యాక్టివ్ గా ఉన్నాడు. నా టీం కూడా యాక్టివ్ గా ఉన్నప్పుడు నాకు సంబంధం లేని టీం కూడా ఇందులో నాకు స్పిల్ ఓవర్ ద్వారా వచ్చినా ఖచ్చితంగా నాకు 15% అనేది ఆ టైర్ యొక్క కాస్ట్ లో 15% అంటే ఆ 25 అంటే ఇందాక మీకు చెప్పినట్లుగా ఆ టైర్ కాస్ట్ లో సగం పోతే ఇంకా సగం ఉంటుంది కదండి, దాంతో కంపారిజన్ చేస్తున్నాను. అందులో 15% అనేది నాకు ఖచ్చితంగా వస్తుంది. ఇది మొదటిసారి యాక్టివేషన్ చేసినప్పుడే కాకుండా ప్రతి నెల వాళ్ళకి రెన్యువల్కి అయ్యే ఖర్చు ఎంతైతే ఉంటుందో అందులో కూడా 15% డిఫాల్ట్ గా నాకు రావడం జరుగుతుంది. ఈ యూనిట్ వర్క్స్ లో మనకు వచ్చే ఆదాయం అనేది పూర్తిగా ఫోర్స్ కాయిన్స్ రూపంలోనే వస్తుంది. మొదట్లో అది డై రూపంలో వచ్చేది, కావాలంటే ఫోర్స్ కాయిన్స్ కూడా మార్చుకునే ఆప్షన్ ఉండేది. ఇప్పుడు మాత్రం పూర్తిగా ఫోర్స్ కాయిన్స్ రూపంలోనే మనకి అది రావడం జరుగుతుంది. ఇది మనకున్నటువంటి ఇన్కమ్ పరంగా. అయితే నేను ప్రతి నెల రెన్యువల్ చేయట్లేను, ఎక్స్టెన్షన్ చేయట్లేను, మరి నా దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ నాకు నేను సంపాదించుకున్నటువంటి చిప్స్ ఏమవుతుంది, అది కూడా ఇన్యాక్టివ్ అయిపోతాయా, అది కూడా యూజ్ లేకుండా అయిపోతుందా అంటే అలా ఉండదండి. మెటాఫోర్స్ లో మీరు సంపాదించుకున్న ఏదైనా కానీ విలువైనదే, అది చిన్నదో పెద్దదో. అయితే మీకున్నటువంటి చిప్స్ ని మీరు మైనింగ్ కి వాడుకునే అవకాశం ఉంటుంది. అది మీకు సరిపడా ఎన్ని ఉండాలి అంటే మొదటి టైర్ లో మాత్రమే ఉంటే మాత్రం మీకు 256 చిప్స్ ఉండాలి. అంటే 256 సార్లు యాక్టివేషన్ అన్న ఎక్స్టెన్షన్ అన్న జరిగి ఉండాలి. లేదా మీరు సెకండ్ టైర్ లో కూడా ఉన్నట్లయితే 128, అంటే మొదటి దానికంటే సగం. అలా మూడో దానికి నాలుగో దానికి ఇలా కంపేర్ చేసుకుంటూ వెళ్తే మీరు 9 టైర్లలో ఉన్నట్లయితే 9th టైర్ ఒక్కసారి కొన్నా మీకు 256 చిప్స్ కి సమానమైనటువంటి ఒక చిప్ ఉంటుంది మీకు, అంత విలువైనటువంటిది. సో ఇలా కొంత వాల్యూస్ ఉన్నాయి మన దగ్గర, దాంతో మనకి టైర్ అనేది ఎక్స్టెన్షన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. బిట్ ఫోర్స్ టోకెన్స్ మైనింగ్ అవ్వడానికి మన దగ్గర ఉన్నటువంటి చిప్స్ ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే ఇది మనకి సొంతంగా టీం చేసుకోకపోయినా మనకి కలిగేటువంటి లాభాలు. ఎవ్రీ మంత్ వాళ్ళు రెన్యువల్ చేస్తున్నప్పుడు కూడా వస్తుందని చెప్పాను కదండి. ఇది ఇంకొక విషయం ఇంకా మనం గుర్తు చేయాల్సింది ఏంటంటే, మనకి మొదటి టైర్ లో మన టీం కాకపోయినా ఏ ఒక్క వ్యక్తి అయినా, ఆ వ్యక్తి ఎవరు మనం గుర్తించలేం కానీ ఏ ఒక్క వ్యక్తి అయినా స్పిల్ ఓవర్ ద్వారా మనకు సంబంధం లేని టీం అయినా మనకి మొదటి టైర్ లో మన కింద ఉన్నారనుకోండి, మన డెల్టాలో 9వ టైర్ వరకు 9th టైర్ వరకు ఇక అతను మీ డౌన్ లైనే, మీ టీం అన్నట్లే. ఒకవేళ మీరు ఇన్యాక్టివ్ స్టేజ్ లో ఉండి డెల్టాలోంచి మీరు కనుక వెళ్ళిపోతే మీ అప్లైనర్ కి, ఇక మీ కింద స్పిల్ ఓవర్ వల్ల వచ్చిన టీం కూడా మీకు వర్తించదు. ఒకవేళ మీరు ఆ టైం డ్యూరేషన్ అయిపోయే లోపు మళ్ళీ యాక్టివేషన్ చేసుకోవాల్సి వస్తాయి, అంటే మీరు మర్చిపోయారు, టైం రెన్యువల్ చేసుకోవాల్సిన టైం దాటిపోయింది, మళ్ళీ మీరు గుర్తొచ్చి చేసుకునే టైంకి టైం అయిపోతే నేను ఆ 20%తో చేస్తా అంటే కుదరదు. మళ్ళీ ఫుల్ అమౌంట్, టైర్కి ఎంత కాస్ట్ అవుతుందో అంత అమౌంట్తో అవ్వాల్సిందే. ఒకవేళ అవ్వకపోతే అప్పటి వరకు మీ కింద ఫామ్ అయిన టీం నుంచి రావాల్సిన ఇన్కమ్ అనేది రాకుండా ఆగిపోతుంది. ఇన్యాక్టివ్ లో ఉన్న వస్తుందని రాదండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకేనా? సో ఒకవేళ మనం మర్చిపోయినా ఫుల్ అమౌంట్ తో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డా అక్కడ కూడా నష్టం ఉండదు, ఎందుకంటే టీం యథావిధిగా మళ్ళీ మనకు వచ్చేస్తుంది. ఆ డెల్టా నుంచి వెళ్ళిపోతే మాత్రం, అంత లేట్ చేస్తే మాత్రం మనం ఏం చేయలేం. కొత్తగా మళ్ళీ యాక్టివేషన్ చేసుకుంటే మళ్ళీ మీ అప్లైన్కి ఎక్కడో ఇంకేదో ఆర్బిట్ లో పడతారు. ఇది మనకు నష్టం కలగకుండా చూసుకోవాల్సినటువంటిది. అండ్ చాలా మంది టీం చేసుకోకపోయినా
టైర్‌ని యాక్టివ్‌గా ఉంచుకోవడం వల్ల కొంత టైం పట్టిన మేబీ 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు వరకు కూడా టీమ్ కాని వాళ్ళు తర్వాతి నెలలో టీమ్ స్టార్ట్ అయింది వాళ్ళకి. అంటే వాళ్ళు చేసుకోకపోయినా స్పిల్ ఓవర్స్ వల్ల రావడం జరిగింది. దీనికి కారణం ఏంటి? ఎలా వచ్చింది? ఆ 4 నెలలు రానప్పుడు తర్వాత నెల ఎలా వచ్చిందంటే 2 కారణాలు. మొదటి కారణం అతనికి పైనున్నటువంటి వాళ్ళు యాక్టివ్‌గా లేకపోవడం వల్ల, డెల్టా నుంచి వెళ్ళిపోవడం వల్ల ఈ పర్సన్ ప్లేస్ అనేది పైకి షిఫ్ట్ అవుతుంది. ఇలా టీమ్ కొంత రావడం. లేదా ఈ 5 ఆర్బిట్లు అప్‌లైన్‌కి నిండిన తర్వాత నాది అయిపోయింది గదా! నా డెల్టా అంతా ఫుల్ అయిపోయింది. ఇక నేను పని చేయను అని ఎవ్వరు అనుకోకుండా వాళ్ళ వర్క్ అనేది అలాగే కంటిన్యూ అవుతుంది కాబట్టి, మీ అప్‌లైనర్‌కి మీరెక్కడో 15థ్, 20థ్ ఆర్బిట్‌లో ఉన్నా వాళ్ళు వర్క్ చేయడం వల్ల మీ కింద టీమ్ ఫార్మ్ అవుతుంది. కొంచెం ఓపికగా ఉండడం వల్ల మీకొచ్చే బెనిఫిట్స్‌తో పాటు ఇలా. ఒకవేళ మీరు టీమ్ చేసుకుంటే, ఇప్పుడు మనం ఆ బెనిఫిట్ చూద్దాం. టీమ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు 15% కాకుండా 25% ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. రెండవది ప్రతి నెల వాళ్ళు చేస్తున్నటువంటి ఎక్స్‌టెన్షన్‌కి అయ్యే ఖర్చులో కూడా 25% మీకు వస్తూ ఉంటుంది. దాంతో పాటు మీకు వచ్చే ఇన్‌కమ్ అనేది ఫోర్స్ కాయిన్స్‌లో ఉండడం వల్ల ఫోర్స్ కాయిన్స్ సంఖ్య అనేది మీకు పెరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఇంకొక విషయం చెప్పడం, మీరు సొంతంగా చేసుకోవడం వల్ల ఓకే. మీరంటే మీరు టైర్‌ని యాక్టివేషన్‌లో ఉంచుకోవడం, ఎవ్రీ మంత్ ఎక్స్‌టెన్షన్ చేయడం వల్ల మీకు కొన్ని ఎనర్జీ పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఈ ఎనర్జీలనేవి మీకు యాడ్ అవుతూ ఉంటే, మనకున్నటువంటి ఎన్ఎఫ్‌టి ఏదైతే ఉందో, దీన్ని సంపాదించుకోవడానికి కావాల్సినటువంటి పాయింట్స్‌ని మీరు రివార్డ్స్‌ని మీరు సొంతం చేసుకుంటూ ఉంటారు. అవి 3500 అయితే మీకు మన యాక్టివేటర్ అనే ఎన్ఎఫ్‌టి వస్తుంది. దానివల్ల ఉన్న లాభాలనేవి ఆల్రెడీ డిస్కస్ చేశామనమాట. ఇది మనకి టీమ్ చేసుకోవడం వల్ల, టీమ్ చేసుకోకపోవడం వల్ల మనకున్నటువంటి బెనిఫిట్స్ అండి. ఇంకా దీంట్లో మనకున్నటువంటి ప్రెజెంట్ మనకున్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, మీరు మీకు ఇవి ఇవి యూనిట్ వర్క్స్‌లో మీరు ఆల్రెడీ చూసారు. ఎన్‌టీసీ. ఓకే. ఈ ఎన్‌టీసీని మీరు పొందడానికి ఓకే. ఎన్‌టీసీని మీరు పొందడానికి ప్రెజెంట్ చాలామంది దాని గురించి ఆందోళన చెందుతున్నారు. అసలు ఎన్‌టీసీ అనేది ఏంటి? నేను క్లెయిమింగ్ చేసుకోలేకపోతున్నాను. ఎట్లా? ఏం సంగతి అనేది. సో, ఈ ఎన్‌టీసీ అంటే మనకి బ్యాటరీస్ అంటే మనకి మైనింగ్‌కి కావాల్సినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ ఎనర్జీని మనం ఎన్‌టీసీ క్లెయిమ్ చేసుకోవడం వల్ల అవుతుంది. అయితే ఒక 2 విషయాలు దీని గురించి మీకు చెప్తాను. ఎన్‌టీసీ మొదటి రోజు లేదా రెండవ రోజు టైర్ లేని వాళ్ళు, చిప్స్ లేని వాళ్ళు, క్లాసిక్‌లు మాత్రమే ఉన్నవాళ్ళు, ఉన్ ఆహ్, యూనిట్ వర్క్స్‌లో కూడా ఉన్నవాళ్ళు, టైర్ సాలిడ్ ఎక్స్‌టెన్షన్ యాక్టివ్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా మొదటి రోజు క్లెయిమ్ చేసుకుంటే క్లెయిమ్ అయ్యాయి. క్లెయిమ్ అయిన తర్వాత 24 అవర్స్ తర్వాత ఇక క్లెయిమ్ అవ్వడం ఆగిపోయింది. మరి ఎవరికి క్లెయిమ్ అవుతుంది అనంటే, ఎవరైతే వాళ్ళ టైర్స్‌ని రెన్యువల్ చేసుకున్నారో, అంటే అప్పటికి చాలా రోజులు, చాలా నెలలు ఎక్స్‌టెన్షన్ చేసుకొని ఆహ్, ఆహ్, వాళ్ళు ఇంకా ఆహ్, ఓవర్‌గా మనం ఎక్స్‌టెన్షన్ చేసుకొని ఉన్నప్పటికీ కూడా, ఇంకొక్కసారి వాళ్ళ టైర్స్‌ని వాళ్ళు ఎక్స్‌టెన్షన్ చేసుకోవడం వల్ల, ఈ ఎన్‌టీసీ ప్రొసీజర్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినా కానీ, దాన్ని క్లెయిమ్ అంటే ఆ స్టార్టర్ టైమ్ చేయడానికి వాళ్ళకి 2 గంటల నుంచి దాదాపు 24 గంటల సమయం పట్టిన టైం కూడా ఉందండి. బట్ ఖచ్చితంగా అవుతుంది. ఒకవేళ వాళ్ళకి ఆ ఆప్షన్ రాకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌లో అది మాత్రం జరిగిపోయింది. ఇది వాళ్ళు గమనించాల్సిన విషయం. ఓకే. ఇది ఎన్‌టీసీకి సంబంధించింది. దీనికి సంబంధించి ఎన్‌టీసీ గాని, ఇంకా ఇంటర్నల్ బ్యాటరీస్‌కి సంబంధించి గాని ఇదంతా కూడా రేపటి ఆహ్, స్పెషల్ జూమ్ మీటింగ్‌లో నరేంద్ర సార్ తీసుకుంటారు. ఇంకా పూర్తిగా వాటి గురించి మీకు వివరణ ఇస్తారనమాట. ఇకపోతే మనకి యూనిట్ వర్క్స్‌లో మరొక ముఖ్యమైన విషయం బిట్ ఫోర్స్ టోకెన్స్ అండి. బిట్ ఫోర్స్ టోకెన్స్ ఆహ్, అసలెందుకు బిట్ ఫోర్స్ టోకెన్స్ ఆ చిప్స్ అనేది నేనెందుకు సంపాదించాలి? అంతగా దాని అవసరం ఏముంటది? ఈ వివరాలన్నీ మీకొక 2, 3 ముక్కల్లో చెప్తాను మీకు. బిట్ ఫోర్స్ టోకెన్స్ అనేది మనకున్నటువంటి మెటాఫోర్స్‌లో మనకున్నటువంటి ఆల్టర్‌నేట్ డిజిటల్ కరెన్సీ లాంటిది. కాకపోతే ఇది బయట మార్కెట్‌లో
లిస్టింగ్ అవ్వదు. బట్ మన ఓన్ బ్లాక్ చైన్లో మన ఎక్స్చేంజ్లో ఇది ఉంటుంది. అయితే దీనివల్ల యూజ్ ఏంటి అని అంటే ప్రెసెంట్ మనకున్న ఈ 42 కోట్ల ఫోర్స్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని దాదాపు 3,60,000 మంది కమ్యూనిటీలో ఉన్న మెంబర్స్ దగ్గర పెట్టుకోవడం, దాంట్లో సుమారుగా 80% ఫోర్స్ కాయిన్స్ అనేది వెస్టింగ్ అండ్ హోల్డింగ్ రూపంలో ఉండడం, ఆ మిగిలిన కొన్ని ఫోర్స్ కాయిన్స్ మాత్రమే ట్రాన్సాక్షన్ లో చెలామణి అవుతున్నప్పుడు ఈ ఉన్న ఈ 3,60,000 మందిలో కొంతమంది దీన్ని అమ్మడం కొనడం జరుగుతుంది. ఓకే, మరి ఉన్న మిగిలిన కమ్యూనిటీ మెంబర్స్ అంటే సుమారుగా 16 లక్షల కమ్యూనిటీ మెంబర్స్ లో ఏ కొంతమంది ఎగబడితేనే ఫోర్స్ కాయిన్ రేట్ అనేది ఇంతగా జంప్ అవుతుంటే ఆల్రెడీ మార్కెట్ లో లిస్టింగ్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయిపోయింది. వేరే ఎక్స్చేంజెస్ లో మన ఓన్ ఎక్స్చేంజ్ ఫోర్స్ డెక్స్ లో కాకుండా బయట ఉన్నటువంటి ఎక్స్చేంజెస్ లో ఇది కనుక లిస్ట్ అవుతే ఈ ఫోర్స్ కాయిన్స్ ఇంకా మనకి దొరకడం గగనం అయిపోతుంది. దాన్ని హోల్డ్ చేసుకునే వాళ్ళు, స్టేకింగ్ చేపెట్టుకునే వాళ్ళు, బయట మార్కెట్ లో ఉన్న వాళ్ళందరూ రెడీ అవుతే ఉన్న ఈ 20% కూడా ఇంకా కరువుగా ఉంటుంది. అలాంటి సమయంలో మనకున్న మిగతా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాజెక్ట్స్ ని మనం రన్ చేసుకోవడానికి, యాక్టివేషన్స్ చేసుకోవడానికి, లేదా మన ఇన్కమ్ తీసుకోవడానికి మనకు ఒక కరెన్సీ కావాలి. సో ఆ దానికి ఆల్టర్నేట్ గా తీసుకొచ్చిందే మన బిట్ ఫోర్స్ టోకెన్. కాకపోతే బిట్ ఫోర్స్ టోకెన్ మన మెటాఫోర్స్ కాయిన్ లాగా ప్రతిదీ అలాగే జరుగుతుంది. అంటే మైనింగ్ జరుగుతుంది, అది కూడా కాయిన్ ప్రైస్ మొదట్లో తక్కువగా ఉండి తర్వాత పెరిగినట్టుగా దాని ప్రైస్ కూడా డిమాండ్ ప్రకారంగా పెరుగుతూ ఉంటుంది. కానీ ఇది మల్టీ మైనింగ్ దశలో మనకి ట్రేడింగ్ కి ట్రాన్సాక్షన్ కాకుండా ఉన్నట్టుగా ఉండకుండా డే 1 నుంచే దీని ప్రైస్ అనేది ఫిక్స్ అవుతుంది. అక్కడి నుంచి డిమాండ్ ప్రకారం పెరుగుతూ ఉంటుంది. కానీ దీని వాల్యూ అంటే దీని సప్లై ఎంత ఉండొచ్చు అండి? సుమారుగా 2,10,00,000 బిట్ ఫోర్స్ టోకెన్స్ మాత్రమే టోటల్ సప్లై. ఇవి మాత్రమే డే 1 నుంచి మనకి ఫుల్ గా మనకు అందుబాటులోకి, అంటే మన దగ్గర ఉన్నటువంటి చిప్స్ ని మైనింగ్ జరుగుతున్న దాని ప్రకారంగా అవన్నీ మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. మరి ఇది కావాలనుకుంటే ఇవి మనకి ఇప్పుడు మనం సంపాదించుకునేవన్నీ కూడా ఫ్రీగా సంపాదించుకునేదే, కొనుక్కునేది కాదు. సో ఇలా సంపాదించుకున్న బిట్ ఫోర్స్ టోకెన్స్ ని అత్యధికంగా ఎక్కువ శాతం మనం పొందాలి అంటే ఎక్కువ సార్లు మనకి టైర్స్ రెన్యువల్ అవ్వాలి, లేదా ఎక్కువ టైర్స్ మనం యాక్టివేషన్ లో ఉంచుకోవాలి. అలా ఎక్కువ చిప్స్ మనకి ఆ సరిపడా ఉన్నప్పుడు ఎక్కువ మనకి రావడం జరుగుతుంది. వీటిని ఫ్యూచర్ లో అంటే తర్వాత కావాలనుకుంటే మీరు ఫోర్స్ కాయిన్స్ లోకి స్వాప్ చేసుకోవచ్చు. ఆ ఫోర్స్ కాయిన్స్ తోటి మీరు మళ్ళీ హోల్డింగ్ చేసుకుంటారా, అమ్ముకుంటారా, వేరే వాటిలోకి వేరే కరెన్సీలోకి స్వాప్ చేసుకుంటారా అనేది మళ్ళీ ఎవరి ఇండివిజువల్ ఐడియాస్ వాళ్ళకు ఉంటాయి అన్నమాట. ఇది బిట్ ఫోర్స్ టోకెన్స్ అనేది అంత ఇంపార్టెంట్. స్టార్టింగ్ లో ఫోర్స్ కాయిన్ చాలా తక్కువ ప్రైస్ ఉంది, కొనుక్కోండి 5,000కి 200 ఫోర్స్ కాయిన్స్ వస్తున్నాయి, పోనీ ఇప్పుడైనా కొనండి 5,000కి 100 ఫోర్స్ కాయిన్స్ వస్తున్నాయి అన్నప్పుడు విని చెవని పెట్టిన వాళ్ళు ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే కనీసం ఇప్పుడైనా ఫోర్స్ కాయిన్స్ ఎక్కువగా సంపాదించుకోలేని వాళ్ళు ఎవరుతున్నారో ఫోర్స్ కాయిన్ కి ఆల్టర్నేట్ గా వస్తున్నటువంటి బిట్ ఫోర్స్ టోకెన్ అయినా మీరు కొనుక్కోండి. దీని వాల్యూ కూడా ఫోర్స్ కాయిన్ లాగా పెరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఒక విలువైనటువంటి డిజిటల్ అసెట్టే అని మనం చాలా క్లియర్ గా చెప్తున్నాం. అది పొందడానికి కావాల్సిన సలహాలు, సూచనలు అన్ని క్లియర్ గా మనం ఇస్తున్నాం. సో ఇప్పుడైనా మీరు ఈ ఆప్షన్ ఇంకొన్ని రోజుల్లో మనకి ఈ బిట్ ఫోర్స్ మైనింగ్ అనేది పూర్తి లెవెల్లో స్టార్ట్ అయిపోతుంది. రావాల్సిన బిట్ ఫోర్స్ టోకెన్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి, మైనింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇక ఆ తర్వాత ఉన్న వాళ్ళు ఈ ఈ ఫలాన్ని కూడా చాలా క్లియర్ గా ఆనందిస్తారనమాట. సో ఇది మనకున్నటువంటి విషయాలండి. ఇకపోతే మనకి వ్యాలెట్స్ కి సంబంధించి కొన్ని మార్పులు జరిగాయి. అయితే మీరు ఒకటి గమనించాలండి, ప్రతిసారి కూడా ఈవినింగ్ టైంలో ఒక 5:30, 6 లోపు మన సైట్ అనేది కొంత స్లో అవుతుంది. దానికి కారణాలు ఎప్పటికప్పుడు అది అప్డేట్ అవ్వడం వల్ల. సో ఈ టైంలోనండి మీరు కొంచెం ఓపెన్ అవ్వట్లేదు అని అప్లయన్స్ కి కాల్ చేయకుండా కొంచెం వెయిట్ చేస్తే ఒక 1 hour మళ్ళీ యథావిధిగా సైట్ అనేది సెట్ అయిపోతుంది. మీరు ప్రెసెంట్ ఉన్న మన ఇన్నర్ వ్యాలెట్స్ లో మనకి ఈ విధంగా కొన్ని విషయాలు కనిపిస్తున్నాయి. సో మనం ఇంత ముందుకు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మన మెయిన్ వ్యాలెట్ లో ఉన్నటువంటి డైస్ ని
ఇన్నర్ వ్యాలెట్ లోకి, లేదా ఇన్నర్ వ్యాలెట్ లో ఉన్న డైస్ ని మెయిన్ వ్యాలెట్ లోకి పంపించుకునే ఆప్షన్ ఉండేది. ఇప్పుడు మనకి కొత్తగా ఫోర్స్ కాయిన్ కూడా యాడ్ అయింది. అంటే ఇన్నర్ వ్యాలెట్ లో మీకు ఉన్నటువంటి ఫోర్స్ కాయిన్స్ ని మీరు బయట మెయిన్ వ్యాలెట్ కి మీరు పంపించుకోవచ్చు. మరి మెయిన్ వ్యాలెట్ లో పంపిస్తే మెయిన్ వ్యాలెట్ లో ఉన్న ఫోర్స్ కాయిన్స్ ని డై మాదిరిగా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చా? ఎస్, చేయొచ్చు. ఈ ఆప్షన్ మనకి సాయంత్రం నుంచి యాక్టివ్ స్టేజ్ లోకి వచ్చింది. సో ఫోర్స్ కాయిన్స్ ని కూడా పర్సన్ టు పర్సన్ డైస్ లాగా మార్చుకొని, అంటే డైస్ లాగా ట్రాన్స్ఫర్ చేసుకునేలాగా P2P ఆప్షన్ వచ్చింది, పర్సన్ టు పర్సన్ ఆప్షన్ వచ్చింది. ఇందుకు అలా ఆప్షన్ తీసుకురావడం జరిగింది. పర్సన్ టు పర్సన్ ఇందుకు చేయడం జరిగింది. అయితే దీనికంటే ముందు మనం మరొక విషయం కూడా చూద్దాం. అదేంటంటే ఫోర్స్ కాయిన్ రేట్ అండి. ఎస్, మీకు అది ఒకసారి చూపిస్తాను నేను. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఫోర్స్ డెక్స్ లో ఇక్కడ మనకి ఫోర్స్ కాయిన్ ఎలాగైతే ట్రేడింగ్ చేసుకునే ఆప్షన్ ఉందో, అక్కడ HMFS 1 మనం ట్రేడ్ చేసుకునే ఆప్షన్ కూడా మనకి కొన్ని రోజుల క్రితం మనకి వచ్చింది. ఇప్పుడు HMFS 2 కూడా ట్రేడింగ్ చేసుకునే ఆప్షన్. అంటే మీరు కొనుక్కోవాలన్నా అమ్ముకోవాలనుకున్న HMFS 1 ని లేదా 2 ని డైరెక్ట్ గా ఎక్స్చేంజ్ నుంచి మీరు కొనొచ్చు, అమ్మొచ్చు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే HMFS 1 వాల్యూ ఇక్కడ మీకు 1 పాయింట్, అంటే ఇది ఒక వాల్యూ అంటే ఉదయం కూడా మనకి కనిపించినటువంటిది 1.18. $1.18 కాదండి, 1.18 ఫోర్స్ కాయిన్స్ ఇది. అంటే ఒక HMFS 1 విలువ ఒక ఫోర్స్ కాయిన్ కంటే ఎక్కువ. అంటే దీన్ని బట్టి మీరు చాలా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. HMFS 1 విలువ అనేది ఫోర్స్ కాయిన్ కంటే రేట్ ఎక్కువ, దానికంటే ఇది విలువ ఎక్కువ. అంటే హోల్డ్ లో పెట్టిన కాయిన్ వాల్యూ హోల్డ్ లో పెట్టని ఫోర్స్ కాయిన్ కంటే రేట్ ఎక్కువ. అదే ఈ 21 డేస్ తర్వాత ఇంకొక 22 డేస్ ఆగితే అది HMFS 2 గా మారుతుంది. HMFS 2 గా మారినప్పుడు ఆ HMFS 2 విలువ అనేది HMFS 1 కంటే దాని విలువ ఎక్కువ. అంటే HMFS 1 కంటే, అంటే ఫోర్స్ కాయిన్ కంటే ఇంకెక్కువ అవుతుందండి. అది కూడా మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక మీదట మీరు ఫోర్స్ కాయిన్స్ ని అమ్మితే మీకు డాలర్స్ ఎట్లాగైతే వస్తున్నాయో, ఇక మీదట మీరు HMFS 1 కానీ 2 కానీ మీరు అమ్మితే మీకు వచ్చే ఇన్కమ్ అనేది, మీకు వచ్చే కరెన్సీ డాలర్స్ లో రాదు, ఫోర్స్ కాయిన్ రూపంలో వస్తుంది. ఆ వచ్చిన ఫోర్స్ కాయిన్ ని మరల మీకు మార్కెట్ లో సేల్ చేయాలంటే అప్పుడు మీకు డాలర్స్ లో వస్తుంది. ఎందుకు ఇలా మార్చడం జరిగిందంటే ఇక మీదట మీకు HMFS ట్రాన్సాక్షన్స్ అనేది అమ్మాలంటే ఫోర్స్ కాయిన్ రూపంలో వస్తుంది, కొనాలన్నా మీకు ఫోర్స్ కాయిన్ తోనే కొనాలి. సో ఫోర్స్ కాయిన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అంటే ఫోర్స్ కాయిన్ యొక్క యూటిలిటీ పెరిగింది కాబట్టి ఫోర్స్ కాయిన్ ని డై మాదిరిగా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటిని మనం INR లో కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ కూడా డైరెక్ట్ గా దొరికింది. అలా మీరు అమ్మేటప్పుడు ఇక్కడ మీరు గమనించవచ్చు, అలా మీరు ఫోర్స్ కాయిన్ ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి INR తీసుకునేటప్పుడు ఆ కాయిన్ ప్రైస్ అనేది మార్కెట్ ప్రైస్ ప్రకారంగా మీరు తీసుకోవచ్చు. అండ్ చాలా క్లియర్ గా జస్ట్ 2 డేస్ క్రితం మనకి వచ్చినటువంటి ఒక చాలా క్లియర్ విషయం, ఫోర్స్ కాయిన్ ప్రైస్ అనేది మీ చేతుల్లో ఉంది. ఫోర్స్ కాయిన్ ప్రైస్ అనేది మీ చేతుల్లో ఉంది. సో ఎవరైనా లాస్ కి అమ్ముకోరు, ప్రాఫిట్ కి అమ్ముకుంటారు. అట్లీస్ట్ మార్కెట్ ప్రైస్ తో సరిసమంగా అమ్ముకుంటారు. కాబట్టి ఫోర్స్ కాయిన్ ప్రైస్ అనేది మన చేతుల్లో ఉంది. దీన్ని పెంచుకుంటామా తగ్గించుకుంటామా అనేది మనం బయ్యింగ్ అండ్ సెల్లింగ్ బట్టి సేమ్ అదేవిధంగా ఉంది. అండ్ చాలా క్లియర్ గా అండి మనం చాలా విషయాలు, ఇంకొన్ని విషయాలు మన అప్లయన్స్ ద్వారా తెలుసుకున్నాం పూర్తిగా క్లారిటీతో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు యూ సార్. నరేంద్ర సార్ ఉన్నారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా ఈ రోజుటి యూనివర్స్ ప్లాన్ ని చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ దెమ్. టు బిహాఫ్ ఆఫ్ ఐఎమ్ సేయింగ్ టు థ్యాంక్ యూ. ఓకే అండి, ఇప్పటిదాకా యూనివర్స్ ప్లాన్ చూశారు కదండి. సో ఇది మనకు యూనివర్స్ లో
ఏదైతే బిజినెస్ చేసి అర్నింగ్ తీసుకుంటున్నామో అది ఒక వెరీ ఇంపార్టెంట్ ప్లాన్ అన్నమాట. ఎక్స్టెన్షన్ చేయాలా అనుకుంటారు. కానీ ఎక్స్టెన్షన్ చేయడం వల్ల మీ టైర్స్ అనేది యాక్టివేషన్ లో ఉండి తర్వాత బిట్ ఫోర్స్ మైనింగ్ ద్వారా మనము ఎక్స్టెన్షన్ చేయడం ద్వారా వచ్చే ఇన్కమ్ సోర్స్ ఏదైతే ఉందో అది ఒక వర్కింగ్ ద్వారా వచ్చింది అనుకుందాం. కానీ ఎక్స్టెన్షన్ చేయడం ద్వారా వచ్చే ఇన్కమ్ బిట్ ఫోర్స్ ఇస్ కాయిన్. సో ఈ బిట్ ఫోర్స్ కాయిన్ అనేది ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది 2,10,00,000 మాక్సిమం సప్లై. ఆ కాయిన్ విషయం కూడా వైట్ పేపర్ బ్రీఫ్ గా మనకు అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది. అంటే 2,10,00,000 కాయిన్లే ఉంటాయి. బిట్ కాయిన్ టైపు అది కూడా మొదటి భాగం సగభాగం 1,05,00,000. సో ఇవి ఒక మైనింగ్ అంటారు. తర్వాత రెండవది ఇంకా డెప్త్ సిచ్యువేషన్ వస్తుంది. ఇలా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ పోతే మళ్ళీ మన బిట్ ఫోర్స్ కాయిన్ కూడా మళ్ళీ మైనింగ్ కావడానికి మేబీ మన తరపున జరిగే మైనింగ్ బిట్ ఫోర్స్ మైనింగ్ అక్కడ కూడా ఒక 20 ఏళ్ళు జరగొచ్చింగ్ ఉంటుందండి బిట్ ఫోర్స్ కాయిన్ కి. సో కాబట్టి అది కూడా పెరిగే అవకాశం ఉంటుంది మెటావర్స్ టెక్నాలజీ. కాయిన్ ఒక ఎత్తైతే నాకు తెలిసినంత వరకు ఒక అనుభవం చెప్తున్నా. ఫోర్స్ కాయిన్ ఒక ఎత్తైతే బిట్ ఫోర్స్ గురించి ఇంకా క్లారిటీ లేకపోయినా ఇంకా క్లారిటీ అంటే దాని మైనింగ్ ప్రాసెస్ ఏంటి, క్వాంటమ్ వోరా ఏంటి, ఈ పద్ధతులన్నీ ఇవి క్లారిటీ ఇప్పటిదాకా ఎన్టీసీ మనం చేస్తున్నాం. సంతోష్ సార్ చెప్పారు. అది జనరల్‌గా ఇప్పుడు జరుగుతోంది. కానీ ఇంకా ఫైనల్ క్వాంటమ్ వోరా, క్వాంటమ్ వేవ్ ఇవన్నీ తెలియకపోయినా నాకు తెలిసిన అనుభవం అయితే ఏదైతే మైనింగ్ ద్వారా వచ్చిన కాయిన్స్ ఉంటాయో ఇప్పటి ఫోర్స్ కాయిన్ నుంచి మేమేమైతే ప్రైస్ పెరిగింది చూసామో దానికి 100 రెట్లు ఉంటుందండి బిట్ ఫోర్స్ కాయిన్ వాల్యూ. 100 టైమ్స్ ఇస్ గ్రోత్ వాల్యూ. సో కాబట్టి మీ యూనిటీవర్స్ టైర్ ని ఎప్పటికప్పుడు మైనింగ్ ఇది యాక్టివేషన్ చేసుకోండి. అండ్ అంటే మీకు టీం నుంచి ఇన్కమ్ రావడం లేదు చాలా మంది అనుకుంటారు సార్ బిజినెస్ చేసి 15 సెకండ్స్ లో వస్తుంది దాంట్లో ప్రాబ్లం లేదు. బట్ ఎప్పటికప్పుడు అట్లీస్ట్ మనం ఒకరినో ముగ్గురినో నలుగురు చేసుకుంటూ పోతే ఎవ్రీ మంత్ మీరు ఎక్స్టెన్షన్ చేసుకోవాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఈజీగా వచ్చేస్తుంది. దాంతో పాటు వచ్చే కాయిన్ ఏదైతే ఉందో అది ఫ్రీగా అనుకోండి. ఓకే. సో మీరు చేసిన ఎక్స్టెన్షన్ కు ఆల్రెడీ మీ డబ్బులు మీకు వచ్చేస్తున్నాయి. ఎవరికి డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. అందరికి యాజ్ పర్ ప్లాన్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతున్నాయి. కానీ మైనింగ్ ద్వారా వచ్చేది ఫ్రీగా అనుకున్న ఈ రోజు అది రూ. 1 కాస్ట్ రేపు రూ. 100 అవ్వచ్చు, రూ. 200 కావచ్చు. ఎందుకంటే లిమిటెడ్ చాలా చాలా ఫోర్స్ కాయిన్ కింద చాలా తక్కువ సప్లై బిట్ ఫోర్స్ కాయిన్ కి. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి దాని వాల్యూని లెక్కగట్టలేని ఈరోజు సిచ్యువేషన్ లో ఎగ్జాక్ట్లీ మనమంతా కూడా ఈరోజు 1.5 ఇయర్ ఫోర్స్ కాయిన్ లాంచ్ అయిన తర్వాత చూస్తున్నాం. ఈ రోజు మనం అట్లీస్ట్ $1, $2, $3 అనుకున్నాం. కానీ వీఆర్ గోయింగ్ టు 1 ఇయర్ లోనే $4 నుంచి $10 దాకా మనం ప్రైస్ చూసాం ఈ రోజు లైవ్ లోనే. 22 ఇస్ ద టాపెస్ట్ పాయింట్ మన ఫోర్స్ కాయిన్. కానీ 1.5 ఇయర్ లోనే అంత ప్రైస్ పెరిగిందంటే ఓన్లీ 46 crores ఉన్న కాయిన్. సారీ అండి 42 crores. యా 42 కోట్ల కాయిన్లు ఉన్న కాయిన్ ఏదైతే ఇక రానున్న బిట్ ఫోర్స్ మైనింగ్ కాయిన్ కూడా మనం ఈజీగా 1 ఇయర్ మినిమం మన మైండ్ లో పెట్టుకున్నామంటే నేను ఎప్పుడు కూడా మన ఫోర్స్ కాయిన్ కి 1 ఇయర్ మైండ్ లో పెట్టుకోమని చెప్పాను. అదే ఈ రోజు జరిగింది. బిట్ ఫోర్స్ కాయిన్ కూడా 1 ఇయర్ మనం మైనింగ్ లో పెట్టుకున్నామంటే ఈజీ టు 100 టైమ్స్ ఈజ్ క్రాస్డ్ అవుట్ అండి. వరస్ట్ సినారియో నేను ఎప్పుడు వరస్ట్ సినారియో మాట్లాడతా. ఫోర్స్ కాయిన్ 50 టైమ్స్ పెరిగింది. అలాంటిది బిట్ ఫోర్స్ కాయిన్ అయితే 100 టైమ్స్ ఇంకా వరస్ట్ సినారియో పెరుగుతుంది. ఆలోచించుకోండి. మీ టైర్స్ ని ఎప్పటికప్పుడు యాక్టివ్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరు మిస్ చేసుకోవద్దండి. ఓకే. మరి ఇంకా రానున్న రోజుల్లో వెరీ సూన్ ప్రొడక్ట్స్ అండి వెరీ ఇంపార్టెంట్ టెక్టైల్ గూడ్స్ ప్రొడక్ట్స్ కూడా లాంచ్ అవబోతున్నాయి. సో వాటిని కూడా మీరు క్యాష్ బ్యాక్ చేసుకోండి. గెట్ రెడీ టు దట్ ఆల్ ఆల్సో. అండ్ ఇక మనం ఆల్రెడీ కాంటెక్స్ట్ గురించి డైలీ మాట్లాడుతున్నాం. ఈ రోజు రాత్రి కానీ రేపు మార్నింగ్ కానివ్వండి మీకు కాంటెక్స్ట్ పేడ్ పేజెస్ వచ్చేస్తున్నాయి. మీకు మార్నింగ్ కానీ వచ్చేస్తాయి. సో గెట్ టు ద ప్లాన్ ఫర్ దట్ ఆల్సో. చాలా ఒక లాస్ట్ టైం మేము దుబాయ్కి వెళ్ళిన ఏదైతే లెవెల్ ఆఫ్ ఇంటర్నేషనల్ మీటింగ్ అంటారు చూడండి అలాంటి లెవెల్లో మనం మీటింగ్ ని కండక్ట్ చేయబోతున్నాం. డోంట్ మిస్ ఇట్. సో దానికోసం ఈ రోజు నుంచి ప్రయత్నం చేసి ఆ టార్గెట్ అచీవ్మెంట్ చేసుకొని
మీరందరూ కూడా మంచి మంచి levels కి వెళ్ళాలని మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ వన్ మోర్ టైమ్ థ్యాంక్ యూ ఫర్ ది ప్రెజెంటేషన్ సార్, సంతోష్ సార్. అండ్ నెక్స్ట్ నరేంద్ర సార్, ఇఫ్ యూఆర్ అవైలబుల్ ప్లీజ్ టేక్ ఓవర్ ది సెక్షన్ అండ్ గో ఆన్ ఇట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ సార్ అండ్ నరేష్ సార్. ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడతారా? సీనియర్ లీడర్స్ వీరేశం సార్ అండ్ రవిబాబు సార్, కృష్ణ సార్, మోహన్ సార్ హ్యాండ్ రైజ్ చేయొచ్చు. జనార్దన్ సార్, దేవ సార్, మీ ముందు ఉన్న మెటాఫోర్స్ కు సంబంధించిన విషయాల మీద ఎవరైనా మీ స్పందన తెలియజేయచ్చు. ఎవరైనా మాట్లాడు. సిరిపంగి మహేష్ సార్, ధన్రాజ్, ఎస్ హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి సార్. ఎవరెవరు? అమరేందర్ రెడ్డి సార్, ప్లీజ్ వెల్కమ్. మీకు అన్మిట్ ఇస్తున్నాను. మాట్లాడాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. అమర్ సార్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు. నా పేరు అమరేందర్, నేను ఇసెల్ లో ఉంటాను. సార్ చెప్పినట్టు యూనిటీవర్స్ గురించి చెప్పాడు సంతోష్ సార్, ఎక్సలెంట్ సార్. అది ఎలా నడుస్తుంది ఏంది మొత్తం టోటల్ అన్ని యూనిటీవర్స్ కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ మనకి ఇచ్చిన 1 hour లో చెప్పడం, అన్ని ప్రాజెక్టుల గురించి చెప్పడం చాలా క్లియర్ గా చెప్పాడు సార్ అనేది. అలాగే మన వెబ్సైట్ అనేది కూడా ప్రతి మార్నింగ్ 5:30 to 6 వరకు అప్డేట్ లో ఉంటుంది. అలాగే ఈవినింగ్ 5:30 to 6 వరకు అప్డేట్ లో ఉంటుంది. ఆ టైంలో కొద్దిగా యూనిటీవర్స్ అనేది ఓపెన్ కాదు, కాబట్టి అది చూసుకొని మనం వర్క్ చేసుకుంటే ఈజీ ఉంటుంది. ఆ టైంలో వర్క్ చేయకపోతేనే బెటర్. ఎవరైనా లాగిన్స్ కానీ అవన్నీ ఈ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను నేను, అందుకోసమే అడ్రస్ చేశాను. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. వీరేశం సార్ ప్లీజ్ వెల్కమ్. పోస్ట్ ఉన్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్. నా పేరు వీరేష్ ఫ్రమ్ షాద్నగర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సంతోష్ సార్ చాలా బ్రహ్మాండమైన ప్లాన్ ప్రెజెంటేషన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇది మన మెటాఫోర్స్ పవర్ అంటే. డే 1 నుంచి స్టార్ట్ అయిన సీనియర్ లీడర్ అయినా, ఈ రోజు మనం స్టార్ట్ అవుతున్న మనకైనా కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది. మన లీడర్స్ ప్రతి ఒక్కరు డైలీ చెప్తానే ఉన్నారు, మెటాఫోర్స్ మిస్ అయిన వాళ్ళకి కంపల్సరీ బ్రహ్మాండమైన ఆపర్చునిటీ, దట్ ఈస్ ది బిట్ ఫోర్స్ కాయిన్. దాన్ని గనక మనం ఎంత వీలైనంత వరకు ముందు వరుసలో ఉండి మనం గ్రాప్ చేసుకోగలిగితే మెటాఫోర్స్ సంపాదించిన దానికంటే కూడా డబుల్ సంపాదించుకోవచ్చు. మన నరేష్ సార్ ఎప్పుడు చెప్తానే ఉంటారు, వరస్ట్ సినారియో అని చెప్తానే ఉంటారు. మనకు మెటాఫోర్స్ కాయిన్ మీద చెప్పింది కూడా చాలా తక్కువ సినారియో అని, మనం చెప్పింది కూడా చాలా తక్కువనే చెప్పాం. కానీ అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ప్రైజ్ అనేది మనం తీసుకోవడం జరిగింది. ఇంకా ఎక్కువ కూడా వచ్చే అవకాశాలు మనకి ఇంకా ఫ్యూచర్ లో ఉన్నాయి. ఎవరైతే హోల్డింగ్ చేసుకుంటారో వాళ్ళకి ఇంకా హోల్డింగ్ చేసుకునే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం మనం టైర్లు ఎక్స్టెన్షన్ మర్చిపోకుండా కంటిన్యూషన్ గా మనం చేసుకుంటున్నాము అంటే మాత్రమే మనం బిట్ ఫోర్స్ మైనింగ్ మనం తీసుకొని ఎక్కువగా మనం బిట్ ఫోర్స్ మైనింగ్ అనేది చేసుకోవడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, దయచేసి ఎవరు కూడా మర్చిపోకుండా, ఎప్పుడైతే మనం ఎన్టీసీ మనం ఎనర్జీ వస్తుందో, ఎనర్జీ నుంచి మనం బ్యాటరీ పవర్ రన్ అవుతుంది. ఇక్కడ మనకు బిట్ ఫోర్స్ మైనింగ్ అవ్వడానికి కావాల్సిన ఎనర్జీ వస్తుంది. కాబట్టి దయచేసి మర్చిపోకుండా ఏ టైం అయితే ఉంటుందో ఆ టైంలో ఒక 2 నిమిషాలు మనం చూసుకొని టైర్లు యాక్టివేషన్ లో ఉన్నాయా లేదని చెప్పి మళ్ళీ జస్ట్ మన బ్యాటరీ పవర్ ఎన్టీసీ మనం క్లెయిమ్ చేసుకున్నామని చెప్పానంటే మనకు ఎందుకంటే ఆశావహంగా ఉంటుంది. మనం ఉన్న అవకాశం మనం పోగొట్టుకునే వాళ్ళం అవుతాం. లేట్ చేస్తే ఏమవుతుంది చెప్పంటే ఏమి అవ్వదు, ఇంకా 1 గంట 2 గంటలు లేట్ అవుతుంది అంతే. కాబట్టి మనం ఇదే పని మీద ఉన్నాం కాబట్టి, మనం మెటాఫోర్స్ ప్లానింగ్ చేస్తున్నాము, మెటాఫోర్స్ వర్కే చేసుకుంటున్నాం కాబట్టి 2 నిమిషాలు మనం రాసి పెట్టుకొని గుర్తు ఉంచుకొని మళ్ళీ టైర్ ఎక్స్టెన్షన్ ప్లస్ ఎన్టీసీ క్లెయిమింగ్, ఇవి 2 మాత్రం గుర్తు పెట్టుకోవాలని చెప్పి అనుకున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఓవర్ టు యు నరేందర్ సార్. yes థ్యాంక్ యూ సార్. వన్ మోర్ నరేంద్ర సార్, ఒక 1 point వెరీ ఇంపార్టెంట్, నేను మర్చిపోతున్నాను. ఎవరికైతే వెస్టింగ్ లో డైలీ కాయిన్స్ వస్తున్నాయి కదా సార్, మీరు అందరు కూడా చూసారు ఇప్పుడు ప్లాన్ ప్రెజెంటేషన్ లో. ఒక ఫోర్స్ కాయిన్ వాల్యూ కన్నా ఒక ఎంఎఫ్ఎస్ కాయిన్ వాల్యూ ఎక్కువ ఉంది. తర్వాత ఎంఎఫ్ఎస్ 2 వాల్యూ కాయిన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఎవరికైనా మనం ఫోర్స్ కాయిన్స్ వద్దనుకుంటే కూడా మీరు వెస్టింగ్ లో వచ్చిన కాయిన్ ని హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ లో పెట్టండి, తీసుకువెళ్ళేసి. ఇప్పుడు కూడా ఆప్షన్ ఉంది, హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ లోకి పెట్టే ఆప్షన్. కాయిన్స్ వచ్చిన ప్రతిరోజు వచ్చిన కాయిన్ ని మీరు హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ లో పెట్టడం వల్ల ఏమైందంటే మీ కాయిన్ అనేది ఒక 21 days ఓల్డ్ అయిన వాల్యుబుల్ కాయిన్ గా మారుతుంది, హెచ్ఎంఎఫ్ఎస్ 1 గా మారుతుంది. ఎలాగో మనం అమ్ముకోకుండా ఉండాలనుకున్న వాళ్ళు
హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ కాయిన్ గా మార్చడం వల్ల మీ కాయిన్ చూడండి ఈరోజు 9.96 సంథింగ్ అనుకోండి, 1.18 ఒక ఎంఎఫ్ఎస్ వస్తుంది. ఆల్మోస్ట్ 20% వాల్యూ ఎక్కండి, వాల్యూ ఎక్కువగా మీ కాయిన్ వాల్యూ దొరుకుతోంది. కాబట్టి సో ఈ విధంగా 20% ఆఫ్ కాయిన్స్, అది కూడా 20% ఆఫ్ కాయిన్స్ అంటే ఇంకా $2 ఎక్కువ అనుకోండి ఆల్మోస్ట్ ఆల్. సో $2 ఎక్కువగా మీరు హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ కాయిన్ సెల్ చేస్తున్నారు. కాబట్టి మీ దగ్గర వచ్చి నుంచి వెస్టింగ్ కాయిన్స్ మాత్రం డైలీ ఎప్పటికప్పుడు హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ గా మార్చుకోండి. మార్చుకోవాలా వద్దా అనేది మీ పర్సనల్ ఒపీనియన్. బట్ నేను మీకు ఐడియా ఇస్తున్నా, ఏంటి హోల్డింగ్ లో పెట్టడం వల్ల కాయిన్ గా మారిపోతుంది. సో ఒకవేళ మీరు కాయిన్ అమ్మాలనుకుంటే ఈజీగా హోల్డింగ్ లో ఉన్న కాయిన్ అమ్మొచ్చు. లేకపోతే హోల్డింగ్ లో పెట్టినప్పుడు ఒక ఎంఎఫ్ఎస్ గానే మీరు గెట్ ఎంఎఫ్ఎస్ అని క్లిక్ కొడితే 10 ఎంఎఫ్ఎస్ లు హోల్డింగ్ లో పెట్టారంటే 10 ఎంఎఫ్ఎస్ లు వస్తున్నాయి. కాబట్టి ఆ టైం పీరియడ్ అనేది ఒక వాల్యుబుల్ కాయిన్ గా మారబోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకొని వెస్టింగ్ లో వచ్చిన కాయిన్ డైలీ మీరు హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ గా మార్చుకుంటారని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఎస్ సార్, ప్లీజ్ గో ఇట్ సార్. Ravi sir, please welcome. And Good evening, sir. Thank you, sir. Thank you, sir. Santosh. Yes, sir. Yes, sir. Thank you, sir. Thank you, Santosh, sir. చాలా అద్భుతంగా స్టార్టింగ్ కొత్త వాళ్ళకి ఎట్లా అర్థమైతే స్టార్టింగ్ ఎలా చెప్పారో ఎండింగ్ మన కాయిన్ మైనింగ్ తర్వాత సేమ్ అలాగే చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్నటి వరకు మనకి చిప్ ఇన్వాల్వ్ అని వచ్చే చోట మనం టైర్ ఎక్స్టెన్షన్ చేస్తా ఉంటే అక్కడ కనిపిస్తా ఉంది సార్. బట్ నిన్న రాత్రి 12 గంటల తర్వాత యాక్టివేషన్ చేయకపోయినా కానీ ఎన్టీసీ అనేది స్టార్ట్ అయినా సార్. ఎవరైనా అనుకుంటే ఆఫ్టర్ 12 o'clock పైన ప్రయత్నం అంటూ చేయాలి సార్. చేస్తే 100% అవుతున్నాయి. నా డౌన్ లైన్ లో అయినాయి సార్, నిన్న 3 అయినాయి సార్ నైట్. దాని కొరకు ఒక అప్డేట్ ఇద్దామనేసి నేను చెప్తున్నాను సార్. yes sir, thank you. ఓకే సార్. And Krishna sir హ్యాండ్ రైజ్ చేశారు ఇందాక, ఉన్నారా, కట్ అయ్యారా? ఎస్, కృష్ణ సార్ మీకు అన్మిట్ ఇస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. లేయర్స్ అందరికి గుడ్ మనీ ఈవినింగ్ అండి. ముందుగా సార్ సంతోష్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యూనిట్ వర్స్ గురించి ప్రతి విషయాన్ని కూడా అర్థమయ్యే విధంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ లో ఈ రోజు మేము ఈ విధంగా మాట్లాడగలుగుతున్నామన్నా, ఇంత టీంని బిల్డ్ చేసుకుంటున్నామన్నా, ఇన్కమ్ కూడా ఎర్న్ చేయడానికి కారణం సార్ సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమే సార్. వాస్తవంగా సార్, నా పేరు కృష్ణ అండి, ఫ్రమ్ శ్రీకాకుళం. నేను బేసిక్ గా గవర్నమెంట్ ఎంప్లాయ్. అంటే ఇందులో చాలా మంది కూడా ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి నేను విషయం చెప్తున్నాను సార్. నా విధులు నేను నిర్వర్తించుకుంటూ నాకున్న ఖాళీ సమయాన్ని ఖాళీ చేసుకొని నెట్వర్క్ మీద ఉన్న ఇష్టంతో, ప్యాషన్ తో గత నేను సంవత్సరం నుంచి మెటాఫోర్స్ ఉన్నాను సార్. ఇప్పటి వరకు కొన్ని లక్షల రూపాయల ఇన్కమ్ కూడా తీసుకోవడం జరిగింది. నాకు ఫ్యూచర్ ఇన్కమ్ కూడా చాలా, ఇప్పుడైతే నాకు కోట్లలో కూడా ఇన్కమ్ ఉంది సార్, ఫ్యూచర్ ఇన్కమ్. ఒకటే సార్ నేను చెప్తున్నాను, ఇప్పుడు ఎవరైతే జూమ్ లో 218 మంది ఉన్నారో కొత్త వ్యక్తులు కూడా ఉండొచ్చు సార్. మెటాఫోర్స్ గురించి పూర్తిగా అవగాహన చేసుకోండి. మేమైతే సార్ చాలా నెట్వర్క్లు వచ్చి ఉంటాయి, కానీ టెక్నాలజీని ఎవరైతే నమ్ముతారో ఖచ్చితంగా అంటే వెబ్3 కావచ్చు, మెటావర్స్ కావచ్చు, టెక్నాలజీతో కూడుకున్న ప్రాజెక్ట్ కాబట్టి చాలా బలమైన ప్రాజెక్ట్ అండి. అదో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే సార్, ఎన్టీసీ గురించి కూడా నేను ఆల్రెడీ ప్రతి 24 hours క్లెయిమ్ చేయడం జరుగుతుంది. నా గ్రూప్ లో కూడా క్లెయిమ్ చేసిన వీడియో ప్రతిది కూడా సెండ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ సార్ అన్నారు, అయితే మేమైతే టైర్స్ అనేది రెన్యువల్ లేనప్పుడు, అంటే టైర్స్ అనేవి యాక్టివేషన్ లో ఉన్నాయి, మళ్ళీ మేము రీయాక్టివేషన్ చేసుకుంటే క్లైమ్స్ అనేవి అవుతున్నాయి సార్. రవిబాబు సార్ కూడా అన్నారు రీయాక్టివేషన్ లేకపోయినా అవుతున్నాయి అన్నారు సార్. వెళ్ళండి కూడా సార్, మంచిదే సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నరేందర్ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, 9:30 అయింది. రేపు మళ్ళీ 8 మార్నింగ్ 8 o'clock సండే స్పెషల్ జూమ్ మీటింగ్ లో కలుద్దాం. నేను తీసుకోబోతున్నాను. మీ టీం అందరిని ఇన్వైట్ చేసుకోండి. ఆల్రెడీ లింక్ కూడా గ్రూప్ లో వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. జై మెటాఫోర్స్. నరేష్ సార్, క్లోజ్ చేయండి. ఎస్ సార్, ఎస్ సార్.